ఆకలేస్తుంది మేడం, ఏదైనా దాబా దగ్గర ఆపమంటారా? ఓకే. లేట్ చేయకుండా తొందరగా తినేసి రండి, అర్జెంట్ బయలుదేరాలి. అలాగే మేడం. రే నరసింహ, చెప్పరా. మంచి యంగ్ పిల్ల ఇంట్లోంచి పారిపోయి లవర్ ని పెళ్లి చేసుకోవడానికి గోవా వెళ్తుంది. ఫారెస్ట్ బిగినింగ్ లో నీ కారు చెడిపోయిందని హెల్ప్ అడుగుతున్నట్టు నిలబడు. నేను కారు ఆపగానే మందు జరిగిన కట్ చేతితో ఆ అమ్మాయి మీద అటాక్ చేసి దాని బ్లీడ్ కట్టి ముందు వెంటనే బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతున్నాను రా. మేడం, మా కంపెనీ కార్ డ్రైవర్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఒకసారి వెళ్ళి చూసిరానా మేడం? ఇట్స్ ఓకే. ఏంటి ప్రాబ్లం? ఇంజిన్ ప్రాబ్లం అనుకుంటా. ఏదని చూడండి. నేను ఆ రోజుల్లో అమ్మాయిని కాదురా, ఈ రోజుల్లో అమ్మాయిని నాతో పెట్టుకుంటే చాలా. నువ్వెవడురా? వాళ్ళ పార్ట్నర్ వా? నువ్వు చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను సేవ్ చేసినందుకు, లిఫ్ట్ ఇచ్చినందుకు. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గోవా. అరే సేమ్ టు సేమ్, నేను కూడా గోవా వెళ్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? ఓ నేనేంటి, నా చేతిలో గన్నేంటనా? నన్ను సేవ్ చేశారన్న ఒకే ఒక కారణంతో నిజం చెప్తున్నాను. నేనెవరో తెలుసా? ఆడపోకిర్ని. మీరు పోకిరి సినిమా చూసారా? అందులో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ కదా, నేను కూడా అంతే. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. అంటే? పురుగుల్ని చంపేసే పని. ఓ అంటే క్రిములు కిటకాలు చంపుతారు అదే కదా? అయితే మీరు కిల్లర్ అన్నమాట. జస్ట్ జోకింగ్ యార్, సరదాగా అన్నాను అంతే. అయినా మిమ్మల్ని చూస్తే మనుషుల్ని చంపేవాళ్ళ ఉన్నారా? మనసంతా నువ్వే హీరోలా ఉన్నారు. సరదాగా మాట్లాడడం నా అలవాటు. నేను అంతే, ఎవరైనా నచ్చారనుకోండి ఇట్టే కలిసిపోతాను, కానీ నచ్చలేదనుకో జన్మలో మాట్లాడను. మీరే టైపు? దగ్గరలో బస్ స్టాప్ ఉంది, అక్కడ దింపేస్తాను, వెళ్ళిపోండి. అదేంటండి, మన ఇద్దరం వెళ్ళేది గోవాకే కదా? ఒంటరిగా ఉండటం, ఒక్కడనే ప్రయాణించటం నాకు అలవాటు. ఒంటరిగా ఉండడం, ఒక్కడనే ప్రయాణించడం నాకు అలవాటు. సూపర్ డైలాగ్ అండి. ఒంటరిగా ఉండడం, ఒక్కడనే ప్రయాణించడం నాకు అలవాటు. మీరేమన్నా రవీంద్ర భారతిలో నాటకాలు వేసిన అనుభవం ఉందా అండి? అంత బాగా చెప్పారు. ఇక్కడ అరే ఇలా మధ్యలో ఆపేస్తే ఎలా వెళ్ళాలండి? ఈ నీళ్ళలో ఈత కొట్టుకుంటూ వెళ్ళాలా? ఓకే ఓకే, మీరు చెప్పినట్టు అక్కడ బస్ స్టాప్ లో దిగిపోతాను. నా బ్యాగ్ ఇవ్వండి ప్లీజ్ 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 ప్లీజ్, నా బ్యాగ్ ఇవ్వండి. అంత కోపం ఎందుకో, కాస్త నవ్వచ్చు కదా. తిండిలో పెట్టినారా లేదా? ఏం పెట్టలేనా? ఏమ్రా బాయ్, ఉన్నాడా చచ్చినాడు? ఉంటాడన్నా, గుల గుల కొట్టుకొని వెళ్ళి రాయుడు. తెరు డోర్ తెరు తెరు.
ఆ? అరే ఇడు జంపురా రే. అన్నా ఇప్పుడు అన్నొస్తే ఏం చెప్తావే? అరే ఏం చెప్తాం రా బాయ్, నాకు తడుస్తుంది నా కింద. మరి ఎట్లన్నా? ఏమెట్లా ఇటుకెళ్ళి తెస్తాం గొడవ కడతాం. మరి అన్ని వాడేది వాడరా బాయ్, నువ్వు కృష్ణనగర్ పోయి ఒక విగ్గు కొనుక్కొని రాపో. విగ్గెందుకనా? అరే విగ్గు అంటే వేంద్రా భయ్, అది వేసుకొని వాళ్ళకి యాక్టింగ్ చేసిన వంట. ఏమైందండి సడన్ గా ఆగిపోయింది? ఓ దీనికి మీకులా కోపం వచ్చిందా ఏంటి? మూస్తావా? అబ్బో ఇప్పుడు మీకు కోపం వచ్చిందా? ఏమైంది? మెకానిక్ కావాలి. ನನ್ ಮೇಲೆ ಕಾಯತ್ತಿದ್ಯಾ? ಊರೊಳಗೆ ಬರ್ತೀಯಲ್ಲ ಆವಾಗ ತೋರಿಸ್ತೀನಿ ಬಾರೋ. అబ్బా ఎందుకండి మనకి గొడవ? ఊరుగా నూరులో రండి, మన పని చూసుకుందాం రండి. రండి కూర్చోండి. అమ్మో పోలీసులా? చచ్చాను. ಏನು ಲೈ ರೌಡಿಯಾ ನೀನು? ಏನು ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ನೀವು ತೆಲುಗಾ? ಏನ್ರಿ ಮುಖ ಹಂಗ್ ಇಟ್ಕೊಂಡಿದೀಯಾ? ಯಾರೋ ನೀವಿಬ್ರು ಹೆಂಡತಿಗಣ್ಣ ಲವರ್ಸಾ? ఏంటండి వీడేదేదో మాట్లాడుతూ. ಓಹೋ ಓಡ್ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದೀರಾ? ರೇ ಕೃಷ್ಣಗೌಡ ಇವ್ರು ನೋಡ್ತಾ ಇದಾರೆ 4 ಮರ್ಡರ್ ಮಾಡಿರೋರ್ ತರ ಇದ್ದಾರೆ. ಮೇಲಿಂದ ಕೆಳಗೆವರೆಗೂ ಚೆಕ್ ಮಾಡು. ಹಾಗೆ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಗುಂಡಮ್ಮ ಬಂದಿಲ್ವಾ? ಬಂದಿಲ್ಲ ಸರ್. ಸಂತೋಷ 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 ಸಂತೋಷ. ಇವನ್ನ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಹುಡುಕ್ತಾನೆ, ಈ ಹುಡುಗಿನ ನಾನ್ ಹುಡುಕ್ತೀನಿ. ಹೋಗೋ ಹೋಗೋ, ಏನೋ ಗೂಬೆ ತರ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಹೋಗೋ. ಯಾರೋ ಇದು ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್? సార్ బసవ సార్ వాళ్ళు మనవాళ్లే, మనవాళ్ళని సార్ వదిలిపెట్టేసి తప్పైపోయింది సార్. వెంటనే బదిలేసాయి. సార్ సార్ సరే సార్ సరే సార్ ఓకే సార్. ఏయ్ ಹೋಗೋ తర్లే నమ్మగా ಹೋಗೋ. సార్ మీరు వెళ్ళండి సార్. ఇందాకేదో అడిగావు. మీరు మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అని నాకు అనవసరం సార్. మీరు హ్యాపీగా వెళ్ళరండి సార్. తగ్గండి సార్. తీసుకోండి సార్ తీసుకోండి సార్. నమస్కారం. నువ్వు వెళ్ళి కూర్చో, కాల్ మాట్లాడి వస్తాను. శ్రీరామ్, నువ్వు వెళ్ళిన పనేంటి, చేస్తున్న పని? ఒంటరిగా ఉందని హెల్ప్ టు. దేశంలో చాలా మంది ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నారు. వెళ్ళి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తావా? ఫస్ట్ డ్యూటీ. ఓకే. ఇప్పుడు నువ్వు వెళ్లే దారిలో హుబ్లీలో భాస్కర్ గారిని చంపాలి, ఓకేనా? అలాగే. జాగ్రత్త. Sure. ఆ అమ్మాయికి తెలియకుండా చెయ్యాలి. అన్నా అన్నా, అన్న డ్రైవరు ఫోన్ చేస్తుండు. అన్న ఇడికి వస్తుండట. అన్నొస్తున్నాడు. ఆ. నడు. వీడిక్కడే ఉంటే మరి ఆ మర్డర్లు అక్కడెవరు చేస్తున్నారు? వీడిని జాగ్రత్తగా కాపలా కాయండి. అట్లనే వీడికేం జరగకూడదు. మీరందరూ ఇక్కడే ఉండి కాపలా కాస్తున్నారుగా? ఏం జరిగిన ప్రమాదం, అందుకని మీరందరూ సరే మీ మీదున్న నమ్మకంతో వెళ్తున్నాను.
అవును వెంకటగాడు కనపడలేదేంటి? అరే అన్నా ఏమి ఇచ్చినావు అన్నా, ఏమి ఇచ్చినవే? అరే ఇట్లాంటి మందిర మస్తునేరా భయ్, కాలానికి గింత ఇచ్చిన దానికి ఆడు మూసుకొని